הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదినమందు ఈ కొత్త నిబంధనలో ఉన్న అద్భుతమైన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, పాత నిబంధనలోని పుస్తకాలకు అనుసంధానంగా, ధర్మశాస్త్రానికి అనుసంధానంగా వ్రాయబడిన పత్రిక. 13 అధ్యాయాలు ఉన్నాయి, 303 వచనాలు ఉన్నాయి. The Epistle of Hebrews has 13 chapters with almost 303 verses. క్రీస్తు శకం 60-70లో వ్రాయబడింది. దీనిలోని కీవర్డ్స్ ఏంటంటే 7:26. The keywords is taken from 7th chapter verse 26. నేను చదువుతున్నాను, ఐఎమ్ రీడింగ్. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఉన్న ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇది కీవర్డ్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 13 అధ్యాయాల సారాంశం ఏంటంటే క్రీస్తు ప్రభు మహోన్నతుడు. క్రీస్తు ప్రభు మహోన్నతుడు. ఒకవేళ ఈ యొక్క పత్రిక ఎందుకు రాయవలసిందంటే, హెబ్రీయులుగా ఉన్న యూదులు వారు క్రైస్తవులుగా మారిన తర్వాత చాలామంది వారిని ప్రేరేపిస్తూ, మీరు క్రైస్తవులుగా మారారు కానీ మరలా పాత నిబంధన ధర్మశాస్త్రములోని అన్ని కూడా చేయవలసిందే అని వారిని ప్రోత్సహిస్తూ వాదోపవాదాలు చేస్తున్న ఆ నేపథ్యంలో వ్రాయబడిన పత్రిక. చాలామంది మరలా తిరిగి యూదా మతంలోకి వెళ్ళిపోయారు. అంచేత యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఏమైతే ప్రవచించబడిందో, పాత నిబంధనలో ఏమైతే చెప్పబడిందో, వ్రాయబడిందో, దానికి దహన బలిగా, సంపూర్ణ హోమంగా ఆయన మానవుడిగా జన్మించి రక్త ప్రోక్షణ ద్వారా విమోచించాడు. కాబట్టి పాత నిబంధనకు నెరవేర్పుగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారు మరలా పాత నిబంధన ఆచారాలు చేయనవసరం లేదు అనే భావాన్ని వ్రాస్తూ ఈ పత్రిక వ్రాయబడింది. చరిత్ర ఆధారంగా తెలుగు బైబిల్ తర్జుమా చేస్తున్న మహాపండితులు, వేద పండితులు, దేవశాస్త్రములో ఎంతో అనుభవం సంబంధించిన పరిశుద్ధులు, విలియం కెరీ లాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది కూడా మరి పౌలు గారే వ్రాశాడు. ఈ మధ్య కాలంలో చాలా తర్కాలు వస్తున్నాయి, వాటి గురించి పట్టించుకోబాకండి. రచయిత ఒకరే. ఒకే మాట చదువుతాను. 2వ పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో రచయిత ఎవరో మనకు అర్థమైపోతుంది. 2 Peter chapter 1 verse 21 నేను చదువుతున్నాను. ఏలయనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ మాట కాబట్టి రచయిత పరిశుద్ధాత్మ దేవుడే. పౌలు గారిని వాడుకుని ఉండవచ్చు, పేతురు గారిని వాడుకుని ఉండవచ్చు, మార్కుని ఉండవచ్చు, ఇలాగ ఎవరన్నా కానీ ది సోల్ ఆథర్ ఈజ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇక్కడ మరి ప్రాచీన భక్తులు, ఎందుకంటే ఈ శ్రేష్టమైన అనే పదాన్ని మరి పౌలు గారు కూడా రోమీలకు, కొరింథీయులు అక్కడక్కడ ఎక్కువగా వ్రాశాడు. కాబట్టి భావం, భాష, శైలి, నేపథ్యము అన్ని కూడా చూసుకుంటే ఇది పౌలు గారు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడే దీనికి రచయిత. సరే, మంచిది. 3 భాగాలుగా చేసుకుంటే ఈ 13 అధ్యాయాలని ఈ గ్రంథ విశ్లేషణలో 3 భాగాలు చేసుకుంటాం. ఒకటి ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన ప్రత్యక్షత. ఈ శ్రేష్టమైన అనే మాట నా ఇంగ్లీష్ బైబిల్లో 13 సార్లు వస్తుంది.
అలాగే తెలుగు బైబిల్లో 12 సార్లు వస్తుంది శ్రేష్టమైన శ్రేష్టమైన శ్రేష్టమైన. అసలు శ్రేష్టమైన అనే మాట బైబిల్లో 93 సార్లు పైగా వచ్చింది శ్రేష్టమైన. మొదటిసారి ఆదికాండం 2:12 ఉంది, 93సారి యాకోబు 2:7 ఉంది. ఇది శ్రేష్టమైనది. అయితే అర్థం ఏంటంటే పాత నిబంధనలో ఏమైతే చెప్పబడిందో రక్త ప్రోక్షణకు సంబంధించిన ప్రతి కార్యాన్ని యేసు ప్రభువారు మానవుడిగా జన్మించి సంపూర్ణం చేశాడు. ఆయన రక్తము చిందించాడు, ఆయన మన కొరకు విమోచన ధనంగా విమోచన క్రయంగా మరణించాడు, మరణాన్ని జయించాడు. ప్రధాన యాజకత్వం అంటే దేవుణ్ణి సంధించడానికి ప్రధాన యాజకుని పాత్ర కూడా యేసు ప్రభువారు. కాబట్టి గొల్గొతాలో మరణించాక సమాధిని గెలిచిన తర్వాత ఇక ప్రభుతో తండ్రితో నేరుగా మాట్లాడటానికి మార్గము యేసు ప్రభువారు సుగమం చేశారు. అంచేత దీన్ని 3 భాగాలు చేసుకుంటే పత్రికను, ఒకటి క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన ప్రత్యక్షత. మీరు రాసుకోండి. ఇది శ్రేష్టమైన ప్రత్యక్షత. అసలు మొదటి అధ్యాయంలోనే అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎంత మంచి మాట అండి. సర్వంతర్యామి ప్రభువారు, అలాంటి మహాదేవుడు, ఆయన నామము శ్రేష్టమైంది. కాబట్టి మొదటి 2 అధ్యాయాల్లో క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన ప్రత్యక్షత ఆధారంగా చదివితే అర్థమవుతుంది. తర్వాత 3వ అధ్యాయం నుండి 10 వరకు ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన విమోచన. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మొట్టమొదటి శ్రేష్టమైన ప్రత్యక్షత, తర్వాత 3 నుంచి 10 వరకు శ్రేష్టమైన విమోచన, తర్వాత 11 నుంచి 13 వరకు శ్రేష్టమైన విశ్వాస ఫలితాలు. అద్భుతమైన పత్రిక హెబ్రీ పత్రిక. అంటే అసలు ఇంత శ్రేష్టమైన పత్రిక అంటే ఏంటంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రము ఉంది, ధర్మశాస్త్రము ఆచరించని అవసరం లేదు, ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువారు సంపూర్ణం చేశారు. అంచేత ప్రభువుని నమ్ముకుంటే ధర్మశాస్త్రాన్ని కూడా సంపూర్ణం చేసినట్లే అని ఆత్మీయంగా చెప్తూ మహానుభావుడు రాసిన పత్రిక. పరిశుద్ధాత్మ దేవుడు సామాన్య మానవుల్ని ప్రేరేపించి వారి ప్రేరణ ద్వారా వ్రాయబడిన పత్రిక. కాబట్టి దీనిలో దాదాపుగా 12 సార్లు శ్రేష్టమైన మాట వస్తుంది. శ్రేష్టమైన ఒకటి ఏంటంటే 1:3 శ్రేష్టమైన నామము. ఈ నామము అన్ని నామముల కంటే గొప్పది. రక్షించే నామము, విమోచించే నామము, నడిపించే నామము, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే నామము, పాపాన్ని క్షమించే నామము, శ్రేష్టమైన నామము. ఈ నామము తప్ప ఏ నామములో కూడా రక్షణ లేదు అనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఒక అద్భుతమైన మాట అంటాడండి 2:3 ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. ప్రియమైన సోదరుడా సోదరి, ఇంత గొప్ప రక్షణ, ఉచితంగా ప్రభువారు నీకు ఇచ్చిన రక్షణను, ఉచితంగా పాప క్షమాపణ అనుగ్రహించే మహాదేవుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి నువ్వు విస్మరిస్తే ఎలా తప్పించుకుంటావు? తప్పించుకోలేం కదా. అంచేతంటాడు ఇది శ్రేష్టమైన నామము. రెండవది 7:4 శ్రేష్టమైన వస్తువులు. మీరు రాసుకోనండి, మళ్ళా ధ్యానించండి. 3ది అంటాడు 7:19 ఇది శ్రేష్టమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకొని పాప క్షమాపణ పొంది పరిశుద్ధ లేఖనాసారంగా జీవించేవారు మరణించినా కూడా వారు మరణం తర్వాత జీవం కలుగుతుంది, పరలోకంలో ప్రభు దగ్గర యుగాయుగములు జీవిస్తారు, క్రైస్తవునికి మరణము ఉండదు అనే నిరీక్షణ. ఈ శ్రేష్టమైన నిరీక్షణ నీకు నాకు ఆయుపట్టుగా ఉంటుంది. 4వది ఏమిటాడంటే
ఇది శ్రేష్టమైన నిబంధన. 7:20 ఎంత మంచి మాట అండి. శ్రేష్ఠ నిబంధన అండి ఇది. ఈ రోజుల్లో యేసు ప్రభు అన్న, క్రైస్తవులన్న, వాక్యం అన్న ఎక్కడన్నా ఎగతాళి చేస్తూ, ఎగతాళి గుంపులు, దౌష్ట్య గుంపులు, దౌర్జన్యం చేసేవారు విచ్చలవిడిగా వారు నది వలె వస్తున్నా కూడా సమాధానంగా, సంతోషంగా, ఓర్పుతో వెళదాము. ఎందుకంటే ఈ లోకము మనది కాదు, శ్రేష్టమైన పరలోకాన్ని ప్రభువారు నీ కొరకు నా కొరకు ఉంచి ఉన్నారు. తర్వాత 5వది ఏమిటంటే ఇది శ్రేష్టమైన సేవకత్వము. 8:6 అంటాడు, యేసు ప్రభుని నమ్ముకుని ఆయన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు మార్చబడితే నువ్వు ఆయన సేవకుడివే. అందువల్ల ఇది శ్రేష్టమైన సేవకత్వం అంటాడు. ఇంకొక మాట ఏంటంటే పాత నిబంధనకి జవాబుగా ఏమన్నాడంటే యేసు ప్రభువారు సిలువలో మరణించి రక్తాన్ని ఆయన పానార్పణంగా పోసిన తర్వాత రక్త ప్రోక్షణ, రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా అంటాడు ఇది శ్రేష్టమైన బలి. పాత నిబంధనలో పశువులు, మేకలు వాటి రక్తము మరి చిందించారు, కానీ సజీవుడైన ప్రభు వారి రక్తము ఆ బలుల కంటే, ఆ దహన బలుల కంటే, ఆ ప్రాయచిత బలుల కంటే, ఆ పాప పరిహారార్థ బలుల కంటే శ్రేష్టమైన బలి యేసు ప్రభు చేశారండి. ప్రపంచంలో ఏ మానవుడు ఎవరు కూడా చేయలా. దేవాది దేవుడు మానవుడిగా వచ్చి జీవించి, మరణించి, సమాధి చేయబడి, సమాధిని గెలిచి ప్రభువారు శ్రేష్టమైన అర్పించాడు. తర్వాత 7 అంటాడు ఇది శ్రేష్టమైన స్వాస్థ్యము. 10:34 తర్వాత 8 అంటారు 11:4 ఇది శ్రేష్టమైన బలి. శ్రేష్టమైన బలి మామూలు బలి కాదండి. ఇది స్వార్థము లేని బలి, ఇది రక్తము చిందించిన బలి, ప్రాణార్పణము చేసిన బలి, పాప క్షమాపణ కొరకు మరణించిన దైవమానవుని బలి. కాబట్టి అదంటాడు 9 అంటాడు శ్రేష్టమైన దేశము. 11:16 ఎంత మంచి మాట అండి. ఈ లోకంలో చిక్కులు, సమస్యలు, బాధలు, అస్వస్థలు, అవమానాలు, ఛాలెంజెస్, లిమిటేషన్స్, సఫరింగ్స్, సఫికేషన్స్ ఎవరు కూడా కొన్నిసార్లు సహకరించరు. ఇంటిలో సహకరించరు, సంఘంలో సహకరించరు, గ్రామంలో నేను ఎవరు అర్థం చేసుకోలేకపోతారు. నీ వేదన, ఆవేదన అర్థం చేసుకోలేరు. ప్రభువుని అర్థం చేసుకుంటున్నాడు. ఆ మహాదేవుడు అంటున్నాడు ఏంటంటే ఈ లోకయాత్ర ముగించాక 11:16 శ్రేష్టమైన దేశం నీకు కొరకు, నా కొరకు ఆయన ఉంచాడు. తర్వాత 11:35 ఇది శ్రేష్టమైన పునరుద్ధానం. సమాధిని గెలిచి మరణాన్ని జయించిన యేసు ప్రభువారి పునరుద్ధానము శ్రేష్టమైన, యూనిక్, వన్ అండ్ యూనిక్ రిసరెక్షన్. తర్వాత అంటాడు 11:40 శ్రేష్టమైన సిద్ధపరచబడుట. 12 అంటాడు ఇది శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం. ఈ శ్రేష్టమైన నామము, శ్రేష్టమైన రక్షణ, శ్రేష్టమైన నిరీక్షణ, ఇవన్నిటిలో నువ్వు సాగిపోతూ ఉంటే శ్రేష్టమైన దేశానికి నువ్వు అర్హుడిగా ఉంటావు. ఇది ఆత్మీయ విశ్లేషణ. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ప్రభువారు జీవించి, మరణించి క్రీస్తు ప్రభు యొక్క మహోన్నత్వాన్ని చూపించాడు. ప్రభువారు చేసిన 3 కార్యాలు చెప్తాను చూడండి. 2:18 ఒక మాట రాయబడింది. 2:18 ఐఎమ్ రీడింగ్ 2:18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, జాగ్రత్తగా వినండి, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ మాట వింటూ శోధనలో ఉన్నావేమో, ఒకవేళ క్రీస్తు ప్రభు సువార్త కొరకు దెబ్బలు తింటున్నావేమో, క్రీస్తు ప్రభు సేవ కొరకు నిందలు మోస్తున్నావేమో, పస్తులు ఉంటున్నావేమో, అనేక మంది అవమానంగా మాట్లాడుతున్నారేమో, కుటుంబము
సజావుగా సాగలేకపోతుందేమో, లోకము, సైతాను, శరీరము ఆటంకాలు కలిగిస్తూ శోధిస్తుందేమో అంటున్నాడు ప్రభువారు. ప్రతి శోధనను ప్రభువారు ఎదుర్కొన్నారు, ప్రతి శోధనను జయించారు, పాపము మాత్రము చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నాడు, శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తర్వాత రెండోది ఏమంటున్నాడంటే 4:15లో మనకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేసేవాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు, నాకు సహాయం ఎవరు చేయరండి, నిస్సహాయుణ్ణి, నిర్జీవుణ్ణి, జీవించేవాడిని నేను, నా ముందు వెనక అనుకుంటే ప్రభువు నీకు సహాయకుడు. 3వ అంటాడు 7:25 ఆయన సంపూర్ణముగా రక్షించువాడు. ఈ హెబ్రీ పత్రిక ఆత్మీయ విశ్లేషణ ముగించే ముందు, యేసుక్రీస్తు ప్రభువారు అందరికంటే శ్రేష్టమైన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన ఆధిపత్యం కలిగిన వాడు, శ్రేష్టమైన రక్షకుడు, శ్రేష్టమైన రాజు, శ్రేష్టమైన నామం కలిగిన వాడు. ఎంత గొప్ప రక్షణ మనకు ఉచితంగా ఇచ్చాడు. ఈ ప్రోగ్రాం ఏంటంటే ఇంకా ఎవరన్నా కూడా యేసు ప్రభు తెలుసుకోకుండా ఉంటే నా ప్రార్థన, అభ్యర్థన, యేసు ప్రభు క్షమించే దేవుడు. నన్ను క్షమించు ప్రభువా అంటే చాలు, నిన్ను క్షమిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీ హృదయంలో జీవిస్తాడు, జీవిత విధానాన్ని మార్చివేస్తాడు, శ్రేష్టమైన జీవితాన్ని ప్రభునికి అనుకరిస్తాడు. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, హెబ్రీ పత్రిక పాత నిబంధనలోని ప్రవచనాల గురించి రాయబడిన పత్రిక, రక్త ప్రోక్షణ మీరు చేశారు ప్రభువా. శ్రేష్టమైన నామము, శ్రేష్టమైన రక్షణ, శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైన జీవితము, ఇంత గొప్ప రక్షణ ఉచితంగా మీరు మాకు ఇచ్చారు ప్రభువా. అఘోర పాపములు క్షమించి పరిశుద్ధులుగా మార్చి నీ కుమారులుగా, కుమార్తెలుగా తీర్చిదిద్ది ఓ శ్రేష్టమైన పరిచర్యలో అయోగ్యులమైన నన్ను, మమ్మల్ని కూడా యోగ్యులుగా పరిశుద్ధీకరించి ప్రభువా నీ సేవలో వాడుకుంటున్నావు తండ్రి. ప్రభువా, మరి శోధనలో వెళ్ళినప్పుడు కూడా మాకంటే ముందుగా మీరు వెళ్ళారు కాబట్టి శోధనలో ఉన్న వారికి సహాయం చేయవాడు, సంపూర్ణ రక్షణ ఇచ్చేవాడు, ఎల్లవేళ్ళ సహాయం చేసే దేవుడు కాబట్టి ప్రభువా నీ పాదాలు పట్టుకుని తండ్రి ఈ ప్రోగ్రాం ద్వారా కొన్ని ఆత్మలు సంపాదించమని మరొకసారి హెబ్రీ పత్రిక ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ, ఎంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నా కొరకు, మా కొరకు, లోక రక్షణ కొరకు, లోక కళ్యాణం కొరకు మరణించిన ప్రభు వారి నామంలో స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సమృద్ధి, సంతోషము మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడయిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్, బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనం దీవించును గాక.